నీ వయసు వాళ్ళంతా సక్సెస్ అయి ముందుకు పోతుంటే నువ్వు మాత్రం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నావా? నీకంటే తక్కువ కష్టపడేవాడు కార్లలో తిరుగుతుంటే నువ్వు మాత్రం ఇంకా నాకు ఫలితం ఎందుకు రావడం లేదు అని రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడుపుతున్నావా? మనలో చాలా మంది ఇలాగే బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ ప్రపంచం నీ రిజల్ట్ ని మాత్రమే చూస్తుంది. నీ శ్రమని, నీ కష్టాన్ని అది ఎప్పుడు చూడదు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది వాళ్ళకి అనవసరం. నీ దగ్గర ఎంత ఉంది, ఏముంది అనేదే వాళ్ళకి ముఖ్యం. కానీ అందరిలాగా నీకు సక్సెస్ రాలేదు అంటే నువ్వు ఓడిపోయావనే అర్థం కాదు. నీకోసం ఒక పెద్ద విజయం నీ వెనక సిద్ధమవుతుంది. నువ్వు దానికోసం ఓపికగా కష్టపడాలి అని దాని అర్థం. చూడు మిత్రమా, నీ జీవితంలో ఏదైనా ఆలస్యమవుతుందని నువ్వు అసలే ఆందోళన చెందకు. నువ్వు దేనికి అర్హుడువో అదే నీ జీవితంలోకి వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు మనం చేయవలసినవి రెండే పనులు. అంతవరకు ఓపికగా వేచి ఉండడం, నిరంతరం కష్టపడడం. నువ్వు ఈరోజు పడుతున్న కష్టం, నువ్వు ఈరోజు పెట్టుకున్న కన్నీళ్లు, ఇవి అన్నీ కలిపి నీ వెనుక ఒక పెద్ద విజయాన్ని సిద్ధం చేస్తున్నాయి. ఆ అద్భుతమైన విజయం నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వే నీ కన్నీళ్లను తుడుచుకుంటూ గర్వంగా చెప్పుతావు, నేను పడ్డ కష్టానికి తగిన ఫలితం లభించింది అని. మిత్రమా, పరిగెత్తే గడియారపు ముళ్ళుని చూసి టైం అయిపోయిందని, ఈరోజు గడిచిపోయిందని ఎప్పుడు బాధపడకు. గడియారం ముళ్ళు పరిగెత్తుతూనే ఉంటుంది. అలాగే నువ్వు కూడా నీ పనిని నిరంతరం చేస్తూ ఉండు. ఓటమి ఎదురైందని ఆగిపోవద్దు. ఆలస్యం అవుతుందని నీ ఆశని వదులుకోవద్దు. గుర్తుపెట్టుకో, సహనం, ఓపిక అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. ఓపికగా విజయం వచ్చే వరకు నిరంతరం అంతే ఉత్సాహంతో కష్టపడడం. చదువులో వెనుకబడ్డావా? సరే, మళ్ళీ ఒక్కసారి ప్రయత్నించు. ఉద్యోగం రాలేదా? నీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో. వ్యాపారంలో నష్టం వచ్చిందా? కొత్తగా ఆలోచించు. కానీ ఎప్పుడు కష్టపడటాన్ని మాత్రం ఆపొద్దు. నువ్వు అలా నిరంతరం కష్టపడితే నువ్వు ఊహించిన అద్భుతమైన విజయం నీ జీవితంలోకి వచ్చే రోజు తొందరలోనే ఉంది, దగ్గరలోనే ఉంది. కాబట్టి ఆందోళన వదిలేయ్. నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో. కాలం నీకు ఇచ్చే బహుమతి కోసం ఓపికగా ఎదురుచూడు. ఆ విజయం నీ తలుపు తట్టినప్పుడు ఈ ప్రపంచం మొత్తం నిన్ను చూసి ఆశ్చర్యపోతుంది. అంతవరకు నీ పని నువ్వు చేస్తూనే ఉండు. ఎప్పుడు ఆపొద్దు.